నాకు నచ్చిన మాట ఒకటుందండి. నా చిన్నప్పటి నుండి వింటున్నా, ఇప్పుడు వింటున్నా. ఏంటంటే, ఇంట్లో ఏ తప్పు జరిగినా మన మొఖాన వేలు పెట్టల్లా నీదే తప్పు అంటారు. అర్థమయ్యేటట్లు చెప్తానుండండి. ఇంట్లో పిల్లలకు బాగలేకపోయినా, వాళ్ళు సన్నగా ఉన్నా, వాళ్ళు చదవకపోయినా, ఆఖరికి రేపు వాళ్ళు పెద్దయ్యి వాళ్ళకి నచ్చిన వాడిని చూసుకున్నా కూడా నేరం తీసుకొచ్చి ఇంట్లో తల్లి మీదే వేస్తారు కదా! గుర్రాన్ని చెరువు దాకా తీసుకొని వెళ్తాం కానీ, నీళ్లు తాగించగలుగుతామా? ఇంట్లో భార్యాభర్త ఇద్దరు కలిసే ఉంటారు కదా! పిల్లల బాధ్యత ఇద్దరిదే కదా! మరెందుకండి తల్లినే అంటారు? పిల్లలు సన్నగా ఉన్నారనుకోండి, దానికి పిల్లల్ని చూసుకోవటం రాదు. అది తినటం తప్ప పిల్లలకెందుకు పెడుతుంది అని అంటారు. అదే చదవకపోతే ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు? వాళ్ళ చదివేంటి ఇలా ఉందే అంటారు. ఏ తల్లి కూడా తన పిల్లలు పాడైపోవాలని కోరుకోదు. నిద్ర లేచిన దగ్గర నుండి ఆడవారికి తన మొగుడు, తన పిల్లల మీదే తన ధ్యాస అంతా ఉంటుంది. ఏంటక్క నిన్నేమైనా బావ అన్నారా? ఎందుకు ఇంతలా బాధపడుతున్నావని మీరు బాధపడొద్దు. ప్రస్తుతానికి నాకు ఈ బాధ లేదులే కానీ నిన్న ఒక సంఘటన మా ఫ్రెండ్ చెప్తే ఇవన్నీ మీతో చెప్పాల్సి వచ్చింది. అదేంటంటే ఒక ఇంట్లో వాళ్ళ అమ్మాయికి పెళ్లి కుదిరింది. అంత మంచిగా ఉన్న అమ్మాయి ఎవరికి అనుమానం రాకుండా నైట్ ఇంట్లో నుండి వెళ్ళిపోయింది. ఇంకా అందరూ కలిసి తల్లినే తిడుతున్నారు. అల్లే కానీ మా ఇంట్లో సంగతి చెప్తా. ఈ రోజు 5 మినిట్స్ లేట్ గా ఇచ్చా. 5 మినిట్స్ గ్యాప్ లో స్కూల్ బస్ మిస్ అయింది. మా వారికి నాకు కూడా 5 మినిట్స్ డిస్కషన్ కూడా అయింది. ఫైనల్ గా ఆఫీస్ కు వెళ్తూ వదిలిపెడతానులే అని తీసుకుని వెళ్తున్నారు.